సాయం వెనుక కసాయి వేషాలు వేయటం, చేయి అందిస్తూ లాగేయటం డ్రాగన్కు నిప్పుతో పెట్టిన విద్య. ప్రపంచానికి పెద్దన్న కావాలని ఆశపడుతున్న చైనా దీనికోసం వేస్తున్న నాటకాలు, మార్చుతున్న వేషాలు అన్నీ ఇన్ని కావు. భారత్ ఎదుగుదలను చూసి రగిలిపోతున్న ఆ దేశం ఎలాగైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తోంది. బంగ్లాదేశ్ను తమ వలలోకి లాగి మోంగ్లా పోర్ట్ను చేతుల్లోకి తీసుకుంది. మరి దీంతో భారత్కు నష్టమేంటి? ఇది మనకు ఎలా షాక్? చైనా ఎలాంటి కుట్రలు చేసే అవకాశం ఉంది? భారత్ చుట్టూ కుట్రలు చేస్తున్న చైనా, బంగ్లాను వలలో వేసుకుని కుతంత్రాలు. చైనాకు మోంగ్లా పోర్ట్ రాసిచ్చేసిన బంగ్లా, చైనా కబంధ హస్తాల్లోకి వెళ్లనున్న మోంగ్లా, చైనా చేతుల్లోకి మోంగ్లా వెళ్తే మనకు నష్టమేంటి? భారత్కు ఎలాంటి ప్రమాదం రాబోతోంది? చైనాను నమ్మి బంగ్లాదేశ్ తప్పు చేస్తోందా? బంగ్లాదేశ్ ఏదో రోజు మునిగిపోవడం ఖాయమా? పాక్ శ్రీలంక ఎపిసోడ్స్ చెప్తోంది అదేనా? భారత్ చైనాతో సమాన సంబంధాలు కొనసాగిస్తామంటూ బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తారిక్ రెహమాన్ ఇచ్చిన బిల్డప్ అంతా ఇంత కాదు. కట్ చేస్తే అధికారం చేతుల్లోకి రాగానే ప్లేట్ ఫిరాయించేశాడు. చైనాకు భజన చేస్తూ దగ్గరవుతున్నాడు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పాత వైఖరిలోనే తారిక్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. భారత ఆహ్వానాన్ని పక్కన పెట్టి మరీ ఆ మధ్య చైనాలో సందర్శించారు. ఆ టూర్లో మోంగ్లా పోర్ట్ సమీపంలో ప్రత్యేక ఆర్థిక మండలి అభివృద్ధి ప్రాజెక్టును భారత్ను కాదని చైనాకు కట్టబెట్టారు. బంగ్లాలో చిట్టగాంగ్ తర్వాత రెండో అతిపెద్ద ఓడరేవు అయిన మోంగ్లా మన కోల్కతాకు అతి సమీపంలో ఉంటుంది. అలాంటి పోర్టు ఇప్పుడు చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. చైనాతో బంగ్లాదేశ్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం సరిహద్దుల్లో సరికొత్త వ్యూహాత్మక ఉత్కంఠకు తెరలేపింది. గతంలో భారత్ దక్కించుకున్న ప్రాజెక్టును కాదని బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం మన రక్షణ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 2015లో ప్రధాని మోదీ ఢాకాలో పర్యటించారు. ఈ మోంగ్లా పోర్ట్ పరిధిలోని 110 ఎకరాల భూమిలో ప్రత్యేక ఆర్థిక మండలి అభివృద్ధి చేసేందుకు ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. అప్పట్లో షేక్ హసీనా ప్రభుత్వం భారత్కు ఈ ప్రాజెక్టు కేటాయించింది. దీనికోసం భారత్ భారీగా రుణ సహాయం అందించడమే కాకుండా రవాణా ఈజీ చేయడానికి మోంగ్లా పోర్టు నుంచి ఖుల్నా వరకు కొత్త రైల్వే లైన్ కూడా నిర్మించింది. అయితే 2024లో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ తిరుగుబాటు, షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. భారత డెవలపర్ అయిన హీరానందానీ గ్రూప్ నిర్ణీత గడువులోగా పనులు స్టార్ట్ చేయలేదనే కారణం చూపిస్తూ 2025లో బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నుంచి భారత్ను తొలగించింది. భారత్ తప్పుకున్న తరుణం కోసమే ఎదురుచూసిన చైనా తారిక్ రెహమాన్ కొత్త ప్రభుత్వం రాగానే అవకాశాన్ని చేజిక్కించుకుంది. చైనా ప్రభుత్వ సంస్థ ఇదే 110 ఎకరాల్లో చైనీస్ ఎకానమిక్ జోన్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టును కేవలం వాణిజ్యపరమైనదని చైనా చెబుతున్నా రక్షణ నిపుణులు కొత్త ఆందోళనలు తెరమీదకి తీసుకువస్తున్నారు. ఇది తీవ్రమైన నిఘా ముప్పును తెచ్చిపెట్టనుందని అంటున్నారు. గతంలో శ్రీలంకలోని హంబన్తోట, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టులను కూడా చైనా ఇలాగే వాణిజ్య అవసరాల కోసమని చెప్పి ఆ తర్వాత తన నౌకాదళ యుద్ధ నౌకలను, జలంతర్గాములను మోహరించడానికి ఉపయోగించుకుంది. ఇప్పుడు మోంగ్లా పోర్టు ద్వారా ఇండియన్ నేవీ కదలికలపై నిఘా ఉంచడానికి, ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడానికి చైనా దీనిని ఒక గూఢచర్య కేంద్రంగా మార్చే ప్రమాదముంది. మోంగ్లా పోర్టు మాత్రమే కాదు, తీస్తా నది నిర్వహణ ప్రాజెక్టులోనూ చైనా సహకారాన్ని కోరడం భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. తీస్తా నది ప్రాంతం భారత్కు అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన సిలిగురి కారిడార్కు అతి సమీపంలో ఉంటుంది. ఇది దేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది. ఇది కూడా చైనా చేతుల్లోకి వెళ్లడం కొత్త భయాలు క్రియేట్ చేస్తోంది. భారతదేశాన్ని సముద్ర మార్గాల్లో చుట్టుముట్టేందుకు చైనా ఎప్పటి నుంచో వ్యూహాత్మక స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని కింద ఇప్పటికే హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దాదాపు 17 పోర్టు ప్రాజెక్టుల్లో చైనా భాగస్వామ్యం వహిస్తోంది. ఇప్పుడు అందులోని బంగ్లాదేశ్కు చెందిన వ్యూహాత్మక మోంగ్లా పోర్టు కూడా చేరిపోవడంతో భారత్ను తూర్పు వైపు నుంచి కూడా ఒత్తిడిలోకి నెట్టడానికి చైనాకు బలమైన స్థావరం దొరికినట్లయింది. భౌగోళిక రాజకీయాల పరంగా ఇది బంగాళాఖాతంలో భారత ఆధిపత్యానికి పెను సవాలుగా నిలవనుంది.
మోంగ్లా ప్రాజెక్టు ముసుగులో బంగాళాఖాతంలో బీజింగ్ నిఘా పెరిగితే భారత్కు కొత్త చికాకులు ఖాయం. హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని విస్తరించాలని చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నం చేస్తోంది. భౌగోళికంగా కీలక స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ బీజింగ్కు మంచి ఆయుధంగా కనిపిస్తోంది. ఇప్పుడు మంచి అవకాశం దక్కినట్లయింది. అయితే చైనా కుట్రలకు చెక్ పెట్టేలా భారత్ పక్కా వ్యూహాలు అమలు చేస్తోంది. ఏం చేసినా డ్రాగన్ నుంచి ప్రమాదం ఎప్పుడూ వెంటాడుతుందనేది నిజం. చైనాను నమ్మటం అంటే ఉరితాడు ఆర్డర్ ఇవ్వటమే. అలాంటి డ్రాగన్ను నమ్మి ఇప్పుడో పోర్టును అప్పగించింది బంగ్లా. మొన్న హంబన్టోట, నిన్న గ్వాదర్, ఇవాళ మోంగ్లా. పాక్ శ్రీలంకకు పట్టిన గతే బంగ్లాదేశ్కు తప్పదా? చైనా వలలో చిక్కుకొని నిండా మునగటం ఖాయమా? ఎలాంటి హెచ్చరికలు వినిపిస్తున్నాయి? చైనా సాయం చేస్తోంది, వ్యాపారం కుదుర్చుకుంది అంటే దాని వెనుక భారీ కుట్ర ఉన్నట్లే. ఇప్పుడు మోంగ్లా పోర్ట్ డ్రాగన్ చేతుల్లోకి వెళ్లడంతో సరికొత్త చర్చ జరుగుతోంది. శ్రీలంకలోని హంబన్టోట, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుతో పోలికలు వినిపిస్తున్నాయి. చైనా నుంచి భారీగా అప్పులు తీసుకున్న శ్రీలంక హంబన్టోట పోర్టును నిర్మించింది. అప్పులు తీర్చలేక చివరకు 99 ఏళ్ల లీజుకు డ్రాగన్ కంట్రీకి అప్పగించాల్సి వచ్చింది. ఇక పాకిస్తాన్లో చైనా పాక్ ఆర్థిక కారిడార్ కింద భారీ పెట్టుబడులు వచ్చినప్పటికీ అప్పుల భారం పెరిగి గ్వాదర్ పోర్టు నిర్వహణ కూడా చైనా చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే దారిలోకి వెళ్ళబోతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఆ దేశ విదేశీ అప్పులు ఇప్పటికే $101.4 బిలియన్ చేరిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా నుంచి మరిన్ని భారీ ప్రాజెక్టులు తీసుకోవడం భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక రోజు చైనా ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్కు వస్తుందనేది ఖాయం. నిజానికి డ్రాగన్ కంట్రీకి కావాల్సింది కూడా అదే. మోంగ్లా ప్రాజెక్టుతో భారత్కు బంగ్లాదేశ్ ఓ రాజకీయ సందేశం పంపాలని అనుకోవచ్చు. కానీ దీర్ఘకాలంలో చైనాపై ఆధారపడటం ప్రమాదకరమే. ఇక అటు బంగ్లాదేశ్కు ప్రస్తుతం చైనా అతిపెద్ద రక్షణ సరఫరాదారుగా మారింది. కొన్నేళ్లుగా అక్కడి మౌలిక సదుపాయాల్లోనూ భారీగా పెట్టుబడులు పెడుతోంది. సాయం పేరిట అలా దేశాలను ఉచ్చులోకి లాగి వ్యూహాత్మక ప్రయోజనం నెరవేర్చుకోవడం డ్రాగన్ కంట్రీకి వెన్నతో పెట్టిన విద్యే. ఇక అటు భారత్ ఎదుగుదలను చూసి రగిలిపోతున్న చైనా మన సరిహద్దు దేశాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఆ లిస్టులో బంగ్లాదేశ్ కూడా దాదాపు చేరినట్లే. బంగ్లా చైనా ప్రభావంలోకి వెళ్తే ఇండియాకు 3 వైపుల నుంచి ముప్పు ఉన్నట్లే. దీన్ని కంట్రోల్ చేయాలంటే తీస్తా జలాల సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్తో వాణిజ్యాన్ని పెంపొందించడంతో పాటు అక్కడ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలనేది మరికొందరి వాదన. అప్పుల వలలో చిక్కి శ్రీలంక లాంటి దేశాలు ఎలా కుదేలయ్యాయో బంగ్లా పాలకులకు చెప్తూ దౌత్యబంధాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీంతో పాటు సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకోవాలి.